మీరు చెప్పిన సిద్ధాంతాలని నమ్ముకుంటే నా వైఫ్ ఏ పాలడుతోనో పేపర్తోనో డ్రైవర్ తోనో లేచిపోద్ది అంతేనమ్మా. కాబట్టి ఈ రోజు నుంచి మీ కళ్ళు మా ఫ్యామిలీ మీద పట్టానికి వెళ్ళలేదు. కళ్ళు మూసేస్తా. అదే చూడు. ఆహా రంబలా ఉన్నావు. ఒకసారి బ్యాక్ తిరుగు. వద్దులే చాలా దగ్గరగా ఉంది. ఆహా ఏంటండి ఇవాళ మీలో ఇంత మార్పు? రంబా రంబా ఏంటండి మీరు? పులి జిక్కర కొరికినట్టుంది కదా. ఈ బుక్క ఆగు ఆగు. నాకు ఈ బుక్క కావాలమ్మా. నేను కొరుకుతా. నాకు ఈ బుక్క అమ్మా. మల్లెపూలే మల్లెపూలు 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 మల్లెపూలు. అమ్మగారు మల్లెపూలే. వీడెవడో పూలమ్ముకునేవాడు డైరెక్ట్ గా ఇంటి లోపలికి వచ్చేసాడు. ఒకవేళ దొంగతనం చేయడానికి వచ్చాడేమో. వస్తానుండు. ఓహో మల్లెపూల వాన మల్లెపూల వాన సారీ అండి ఏంటండి ఈ వేషం? ఏంట గుట్టెడు మల్లెపూలతో సూట్ వేసుకొస్తే బాగుండదని వెరైటీగా ఈ గెటప్ వేసుకొచ్చా. అదేంటి అలా తోసావు? ఇంకా కొంచెం గట్టిగా తోసినట్టయితే నేను సైనేష్ రంప కూడా పనికొచ్చేవాడిని కాదు. సారీ అండి ఎవడో పూలమ్ముకున్న వాడని నేను అలా తోసాను. ఎందుకమ్మా ముందుకొచ్చి ఫేస్ చూసి తోసేచ్చు. అంత టైం ఎక్కడ ఉందండి? ముందుకొచ్చి చూసే లోపు పారిపోతాడమని వెనక నుంచి తోసా. అవునండి ఈ పూలని ఎందుకు బిజినెస్ చేయడానికా? అవును బిజినెస్ చేయడానికి. బిజినెస్ చేయడానికి రొమాంటిక్ పూలు తీసుకో లోపలికి రా. మల్లె పూల వాన. ఆహా సమీరంగా ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సింది. ఏంటండి కళ్యాణ మండపానికి కట్టినట్టు కట్టారు. నువ్వు కళ్యాణ మండపానివి కాదే నా జీవితానికి శృంగార మండపానికి. మూరెడు మల్లెపూలకే బోరెడు మూడు వస్తుంది. ఇన్ని మల్లెపూలు నీ తెస్తే అబ్బో మీ శృంగారం మండిపోవడం నా శవానికి దండలేసినట్టు వేశారు. ప్లీజ్ దాన్ని వదలండి బాబు. వదలను. ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు చూపిస్తా. సార్ పిలిచారట? రావయ్య బాలు కూర్చో. ఏంటయ్యా పెళ్ళాం ప్రేమ ముద్దు ముచ్చట అనేదో లెసన్స్ ఇచ్చావు నాకు. నేనేది ఫాలో అయ్యి బుట్టెడు మల్లెపూలు తీసుకుని మా ఇంటికి వెళ్ళి పెళ్ళాం చుట్టూ చుట్టి మంచం మీద పడుకోబెడితే గాడితను తన్ని తెలుసా? సార్ మీరు కొంచెం ఫాస్ట్ గా వెళ్ళారా? నేను అన్ని విషయాల్లో ఫాస్టేనయ్యా. అక్కడే సార్ తేడా వచ్చింది. ఏంటది? ఇప్పుడు పెళ్ళాన్ని పెద్ద పుల్ని మచ్చిక చేసినట్టుగా మచ్చిక చేసి. ఓహో తేడా వచ్చిందనుకోండి పెద్ద పులి తల తినేస్తుంది, పెళ్ళాం మెదడు తినేస్తుంది. కరెక్టేనయ్యా. అందుకే మీకు సూపర్ ఐడియా ఇస్తా. ఏంటది చెప్పు చెప్పు. చెప్తా సార్. ఇప్పుడు ఎవ్రీ సండే ఆఫీస్ కి హాలిడే కదా. అవును. అలాగే వైఫ్ కి ఎవ్రీ సండే హాలిడే ఇచ్చేసేయండి. తనకేదో షర్టు ప్యాంట్ వేస్తే కూర్చోబెట్టండి. మీరు ఓ సిల్క్ శారీయో లేదా ఓ చుడిదారో కట్టుకొని తన పనులు మీరు చేసేయండి. చచ్చినట్టు అక్కడ పట్టుంటది. కరెక్టేనా? కరెక్టే సార్. అయితే ఓకే ప్రొసీడ్. నెక్స్ట్ సండే చూడు. హలో గన్నారాయ్ నేను సర్లాన్ని. హాయ్ సర్లా ఏంటి విశేషాలు? నిన్న మా వారి ప్రవర్తన గురించి చెప్పాను కదా. సడన్ గా ఇవాళ ప్యాంటు షర్టు తెచ్చి నన్ను వేసుకోమని ఒకటే గొడవ. ఆయన లేడీస్ డ్రెస్ వేసుకొచ్చి నాకు కాఫీ తెస్తాడంట. ఇదేదో మెంటల్ డిజార్డర్ లా ఉంది. నువ్వేం కంగారు పడకు. నువ్వు ప్యాంటు షర్టు వేసుకుని మేనేజ్ చేస్తూ ఉండు. ఈలోగా నేను మెంటల్ డాక్టర్ తీసుకుని వస్తాను. మెంటల్ డాక్టరా? సరే సరే త్వరగా వచ్చేసి. हेलो मेरा जान मेरा चिकन गुनिया आओ एक कॉफी लेवो 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 जी ప్రాణనాథ మిమ్మల్ని ప్రాణనాథ. రండి డాక్టర్. టింగ్ చాంగ్ పదండి సార్. టింగ్ 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 టింగ్. అడుగు అతనే హిట్లర్. లేడీస్ కాస్ట్యూమ్
మీరు వయ్యారంగా ఆ కాఫీ కప్పుతో కాఫీ తాగుతుంటే ఆ కప్పు నా లిప్పు కాకపోయిందే అని బాధపడుతున్నారు ప్రాణేశ్వర. రియాలీ యూ డోంట్ వరీ. నీకు ఎంగిలి కప్పిస్తాను ప్రాణసఖి. థ్యాంక్ యూ. టోటల్ బ్రెయిన్ బెక్ గన్నారై చూసావా నా మొగుడు ఎంత పనికి రాకుండా పోయాడో. ఐ యామ్ మెంటల్ డాక్టర్ చుంగ్ బింగ్. నమస్తే. డోంట్ వర్రీ, ఇది చైనాలో పెద్ద పిచ్చి. ఒక్క నెల రోజుల్లో నేను తగ్గిస్తా. ఎలా తగ్గిస్తారు డాక్టర్? వెరీ సింపుల్. అంటే ఇంత ముందు నేను తీసుకున్న ట్రీట్మెంట్ వీడికి ఇప్పిస్తా. అయ్యో. సేమ్ యు టాక్ టు మీ. కమ్ ఆన్ బెక్ బెక్, కమ్ ఆన్. అక్క కొత్త పని నుంచి పెడతానంది అప్పుడే పెట్టేసిందా? అబ్బా బ్యాక్ నుంచి పెట్టలాడుతుంది. ఇంకా ఫ్రంట్ ఎలా ఉంటుందో దీన్ని కసలాడించాలి. వస్తా. కొత్తగా పల్లె చేరావా? అవును. అరవకుండా అడ్జస్ట్ అయిపో. ఎందుకు? డబ్బులు ఇస్తాగా. అలాగే. గదిలోకి వెళ్దా? ఇటు ఏరా, నన్ను ఎవరు అనుకున్నావురా? ఏంట్రా పిచ్చి వాగుడు అవుతున్నావు? చంపేస్తాను నిన్ను. చంపి పాతి పెట్టేస్తాను రా. రేయ్, నిలబడు. నిలబడరా. Hey, what happened? వీడెవడు? చైనా నుంచి తరిమేస్తే ఇండియా వచ్చిన వాళ్ళ Yes, I'm from China, Dr. Chung Bing. రే తమ్ముడు ఏమైందిరా? ఏం లేదు అక్కయ్య. బావా ఏంటి ఈ డ్రెస్ అని అడిగారు. నా ఇష్టం నా డ్రెస్. అసలు నేను డ్రెస్ లేకుండా తిరుగుతాను. నేను ఎప్పుడు అన్నాను రా? చేతిలో చిన్న స్పూన్ ఒకటి పట్టుకొని అదేదో పెద్ద కత్తిలో ఫీల్ అవుతూ పొడుస్తారని ఎవరు పడతాడు అక్కయ్య? నిన్ను మునగ చెట్టుకు వేలాడదీసి గురేసిన పాపలేదురా. చెట్టుగా చూసారా డాక్టర్? పిచ్చి బాగా మనకు ముదిరింది. చెట్టాలు ఆడితే ఇటువంటి పిచ్చి మెంటల్. నాకు మెంటల్ గా సార్, కామ పిచ్చి వాడికి. నేను మాట్లాడేది నీ గురించి. ఆ? నీకు మెంటల్. నాకు మెంటల్. నాకు మెంటల్. ఎవడరా నాకు మెంటల్ చెప్పింది? ఎవడరా నాకు మెంటల్ చెప్పింది? నాకు మెంటల్ ఏంట్రా? తప్పకుండా రేయ్. నాకు మెంటల్ ఏంట్రా? ఇదేంట్రా నన్ను పట్టుకుంటారు? నేను చెప్పడానికి వదిలేను. ఒరేయ్, నాకు మెంటల్ ఏంట్రా? బాబు బాధపడకు సర్లా, మీ ఆయనకి త్వరగా నయమై ఇంటికి వచ్చేస్తారు. నా పెట్టి పట్టలేదు పడలేదురా. నన్ను వెనకెట్టరా రే. రేయ్, పాపం అయ్యగారిది సద్దాం హుసేన్ పరిస్థితి అయిపోయింది. ఎక్కండి తొడకండి. అది వదిలేండ్రా. రేయ్, రేయ్, వెయ్యి మీసాలోడా నాకు పిచ్చిందని చెప్పి హాస్పిటల్లో పెట్టి గొలుసులతో కట్టించేస్తావరా? నేను బయటకు వచ్చి ఆ గొలుసులతోనే నిన్ను కట్టేస్తాను రా. కూల్ డౌన్. నీకు పిచ్చి లేదని నాకు తెలుసు. మరెందుకు తీసుకొచ్చావురా? నీ పెళ్ళాం, నీ బామ్మర్ది, నీ పనివాడు నేను పిచ్చోడన్నారు. నీకు పిచ్చి లేదంటే నన్ను పిచ్చాడు అనుకుంటారు. అందుకే నేను ఆసుపత్రికి తీసుకొచ్చాను. నీకు పిచ్చి లేదని నిరూపించి ఇంటికి పంపించేస్తాను. బెకబెకా. నిజంగానే డాక్టర్? ఎస్ బెకబెకా. చూసావా, పిచ్చివాళ్ళు పిల్లలు ఒక్కటి. వాళ్లను లాలించి బుజ్జగించి ట్రీట్మెంట్ ఇవ్వాలి. దీన్ని చైనీస్ లో చిమాంగ్ చుమ్ బెకబెక అంటారు. ఏంటి అలా కనార్పకుండా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నాను. డాక్టర్ లేవండి. పిచ్చి వాళ్ళు పిల్లల లాంటి వాళ్ళే కాదు, కరిచే కుక్కల లాంటి వాళ్ళని కూడా ఇప్పటికైనా అర్థమైందా? అది ముందు చెప్పాలి రయ్యతో. అన్నా అన్నా ఏయ్, ఎవర్రా మీరు? ఈడి పేరు జోసఫ్ శాస్త్రి అన్న. టీవీ కనిపెట్టింది ఈడే. టీవీయా? అవునన్నా, గాల్లో పోతుంది కదా కూచుక్ చుక్ అది. ఓరే పిచ్చోళ్ళారా. అన్నా వీడి ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చిందన్నా. పిచ్చిలోనా? కాదన్నా, భాగవతం అని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ రాశాడన్నా. రేయ్, మీతో పాటు ఉంటే నాకు తప్పకుండా పిచ్చెక్కుదిరా. అన్న నీళ్ళు తింటావా? అన్న నీళ్ళు తింటావా? నీళ్ళ? ఆ, నీళ్లు తింటమేంట్రా? చెప్తాగు. నీళ్ళు తీసుకురా, నీళ్ళు తీసుకురా. ఇదిగో నీళ్ళు. తినాలా నీళ్లు? తినన్నా. నువ్వు చెప్పావు కాబట్టి తింటున్నాను రా. ఆ నీళ్లు కూడా ఇయ్యి. 2 నీళ్ళు తింటా. 2 నీళ్లు తింటా. అమ్మయ్యా, తిన్నాడు నీళ్ళు తిన్నాడు. తీరు ఒరే పిచ్చోళ్ళైనా మంచి పని చేశారా. థ్యాంక్స్ రా. తర్వాత తెలుస్తుంది నీకు. ఇక్కడ ఉన్నారా? ఏం చేస్తారు? ఏంటా తింటున్నావు? నేను డైలీ తినే చికెన్ లెగ్ పీసెస్. ఇది చికెన్ లెగ్ కాదురా, నేను ప్రయోగం కోసం పెట్టుకున్న కుక్క లెగ్. చట్టానికి న్యాయానికి జరిగిన ఏంట్రా ఇంకా షూ పాలిష్ కాలేదా? అయిపోయింది సార్, రెడీ సార్. ఇదిగో ఏం రెడీ? ఇంతేనా? ఇట్లైనా పాలిష్ చేసేది? ఇంతే చేస్తావా పాలిష్? దీనికంటే కుష్టోళ్ళు వేసుకునే బుట్లు వెండి గిన్నెల్లా తల మెరిచిపోతుంటాయి. అట్లా చేయి. నా పాట లక్ష. బోస్ బాబు పాట 1,00,000.
1,25,000. 1,40,000. లక్షన్నరే. బోసుబాబు గారి పాట 1,50,000. బోసుబాబు గారి పాట 1,50,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇదిగో గురుగారు. ఈవేళ ముంబై నుంచి వచ్చిన ఫేమస్ డాన్సర్ రంగైలితో ఆటపాటల ఛాన్స్ మిస్టర్ బోసుబాబు. ఇప్పుడు రైట్ సైడ్ కొట్టకున్న ఎల్లో స్విచ్ రైట్ సైడ్ కి తిప్పండి. బెక్క బెక్క. బెక్క 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 బెక్క. ఎవర్రా స్విచ్ ఆన్ చేసింది? ఆ పిచ్చోడు సార్, ఆ పిచ్చోడు. వెళ్ళి వాడిని ఏంటది? అయ్యా అరే వదలండిరా. అది బాబు నా పరిస్థితి. ఒకవైపు డాక్టర్లు, ఒకవైపు పిచ్చోళ్ళు, ఆఖరికి మా బామర్తి గారు వచ్చి సంతకం పెట్టమని టార్చర్ పెట్టేస్తున్నారు బాబు. బాబు బాబు నాకు పిచ్చి లేదన్న విషయం నీకు ఒక్కడికే తెలుసు. నువ్వు ఫారెన్ వెళ్ళడానికి లీవే కాదు, డబ్బులు కూడా ఇస్తాను. నన్ను ఇక్కడి నుంచి బయటపడేవయ్యా. సార్, మీ ఈ స్థితికి నేనే కారణం. ఇప్పుడు నేను హనీమూన్ వెళ్ళడం కన్నా మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళడమే నాకు ముఖ్యం. ఇప్పుడే మీ భార్య దగ్గరికి వెళ్ళి జరిగినంత చెప్పి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ బాబు. సార్. నువ్వు చెప్పేదంతా నిజమేనా బాబు? అవునమ్మా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను తప్పు చేశాను, క్షమించండి. అబ్బే, ఇందులో నీదేం తప్పులేదు. మూర్ఖంగా ఉన్న మా ఆయన్ని మంచి మనిషిగా మార్చేవు. నీ మేలు జన్మలో నేను మర్చిపోలేను. త్వరగా వెళ్దా, అక్కడ ఆయన ఎంత బాధపడుతున్నారు. ఇందాక మీ వారు ఒక మాట అన్నారమ్మా. ఆ. ఎవరో బోసుబాబట నా తమ్ముడు లాయర్ని రౌడీని తీసుకొచ్చి తన దత్త తీసుకోమని బలవంతం చేశాడు. అయ్యయ్యో. ఎంతకీ ఒప్పుకోపోయేసరికి బెదిరించి వెళ్ళిపోయాడట. దుర్మార్గుడు. ఏం చేస్తారేంటో పద బాబు. ఇన్స్పెక్టర్, నేను చుంగ్బింగ్ మెంటల్ హాస్పిటల్ డాక్టర్ ని మాట్లాడుతున్నాను. డాక్టర్ తరఫున మాట్లాడుతున్నాను. మా హాస్పిటల్ లో పేషెంట్ బట్లర్ ని, హిట్లర్ ని ఈయన బావమర్తి, వాడి బావమర్తి రౌడీలతో వచ్చి దౌర్జన్యంగా కిడ్నాప్ చేశాడు. అడ్డం వచ్చిన మా చుంగ్బింగ్ గారిని రక్తం వచ్చేటట్టు కొట్టాడు. ఏ వెహికల్? వాలిస్ వ్యాన్. వాలిస్ వ్యానా? ఏ రంగు? రంగు బ్లడ్ కలర్, బ్లడ్ కలర్, రెడ్ కలర్, రెడ్ కలర్. నెంబర్ నేను చూడలేదు. నువ్వు కాదు, నేను చూడలేదు. డాక్టర్, ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, ఐ యామ్ డాక్టర్ హరిబో. ఇంతకి మిత్రులు మెట్ల ఎవరికి? ఎవరు జాయిన్ అవుతున్నారు? మెంటల్ మాకు కాదు డాక్టర్, మా ఆయన హిట్లర్ కి. హిట్లర్, ఐఎమ్ సారీ. ఏంటి డాక్టర్, ఏమైంది డాక్టర్? హౌ ఐ కెన్ సే? ఏమైంది? అయ్యో డాక్టర్, ఏమైంది డాక్టర్? ప్లీజ్. డబ్బు కోసం హిట్లర్ కిడ్నాప్ చేశారు. అయ్యో, కిడ్నాప్ చేశారా? ఎవరు? డాక్టర్ చుంగ్బుంగ్. అదిగో వాడే. అతనా? అదే. ఒరేయ్! మా ఆయన్ని కిడ్నాప్ చేశారా? ఒరేయ్! ఆ రోజు కప్పలా నడుస్తూ వచ్చినప్పుడే నువ్వు తప్పుడు డాక్టర్ అని నాకు డౌట్ వచ్చింది. ఎక్కడ్రా మా ఆయన? వదలను. కిడ్నాప్ చేసిన మా ఆయన్ని తెచ్చే వరకు కొట్టినే ఉంటాను. నీ భర్తను కిడ్నాప్ చేసింది నేను కాదు, మీ తమ్ముడు కిడ్నాప్ చేస్తుంటే రక్షించబోయి మొహం పగలగొట్టించుకున్నాను. అయ్యో, సారీ డాక్టర్, సారీ డాక్టర్. బెక్క బెక్క. ఇంతకీ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అదిగో ఆ డాక్టర్ గారు. నువ్వు తెచ్చిపో. వాడు డాక్టర్ ఏంటి? వాడు సీనియర్ మోస్ట్ పిచ్చి పేషెంట్. డాక్టర్ గారు, మా ఆయన ఎక్కడ తీసుకెళ్లారండి డాక్టర్ గారు? ఈ రంగు క్వాలిస్, ఈ రంగు క్వాలిస్. ఈ రంగా? మేడం, అర్జెంట్గా వెళ్ళి మనం బాస్ని సేవ్ చేసుకోవాలండి. పదండి పదండి.